వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాళ ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై GNR గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. దేశంలోనే అత్యున్నత స్థాయిలో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్. ప్రత్యక్ష పరోక్ష ఉపాధి మార్గాల ద్వారా 1,00,000 మందికి అవకాశం. వైభవంగా శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పట్టణంలో వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు. నీటిని దిగువ ప్రాంతాలకు వదలటంతో రైతులు నిరసన. హిరమండలం గొట్టా బ్యారేజ్ మరమ్మతుల కారణంగా అధికారులు నీటిని దిగువ ప్రాంతాలకు వదలటంతో రైతులు ఆవేదన. వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నర్సన్నపేట పట్టణంలో భక్తి శ్రద్ధలతో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నర్సన్నపేట మండల కేంద్రంలోని జట్టు కలసి యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సోమవారం రాత్రి శ్రీ సీతారాముల వారి కళ్యాణ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి 10 గంటల వరకు కొనసాగిన కళ్యాణంలో భక్తులు విరివిగా తరలివచ్చారు. కళ్యాణం అనంతరం ఆలయ అర్చకులు రాములవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. మెటల్ స్టీల్ ప్లాంట్ రాక శుభపరిణామమని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. నవ్యాంధ్రకే తలమానికంగా అన్న రీతిలో ఉత్తరాంధ్రకే మకుటాభయంగా అన్న విధంగా ఇవాళ అర్సెల్లర్ మిట్టర్ మరియు నిప్పల్ స్టీల్ ప్లాంట్ సంయుక్త భాగస్వామ్యంతో అనకాపల్లి నియోజకవర్గం నక్కపల్లి మండలం రాజయ్యపేటలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయడం, ఇందుకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సారథ్యం వహించడం శుభపరిణామమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఏడాదికి 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటుతో 1,00,000 మందికి ప్రత్యక్ష మరియు పరోక్ష విధానంలో యువతకు ఉపాధి దొరకడం, సుందర సముద్ర తీరాన యువత భవిష్యత్తుకు భరోసా దక్కడం ఖాయమని పేర్కొన్నారు. మిట్టర్ స్టీల్ ప్లాంట్ కు అనుబంధంగా 11,198 కోట్లతో క్యాస్టివ్ పోర్ట్ ఏర్పాటు కావడం, అలానే తద్వారా 6,000 ఉద్యోగాలు రావడం అన్నవి ఉత్తరాంధ్ర యువతకు ఆశాకిరణంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మారుతుందని వెల్లడించారు. దేశంలోనే అగ్రగామి సంస్థలు మన రాష్ట్రం వైపు ఇవాళ చూస్తున్నాయని, ఇందుకు పారిశ్రామిక రంగంకు ప్రభుత్వం ఇస్తున్న ఊతం ఆకర్షణీయమైన రాయితీలు కారణంగా నిలుస్తున్నాయని తాను భావిస్తున్నానని చెప్పారు. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కంపెనీ ఏర్పాటు, వికాసం అన్నవి రాష్ట్ర పురోగతికి కారణం కావడమే కాకుండా అనుబంధ రంగాల వృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తుందని, ఏడాదికి 8.2 MTPA ఉత్పత్తే లక్ష్యంగా పనిచేయడం అక్కడ ఆర్థిక వృద్ధి బాగుంటుందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. దేశానికే గర్వకారణంగా నిలిచే ఈ పరిశ్రమ రాక కారణంగా 700 రకాలకు పైగా ఉక్కు ఉత్పత్తులు తయారు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నేను నిర్మిస్తాను, భవిష్యత్ నిర్మాణం అవుతుంది అనే నినాదంతో ఈ కంపెనీ ఏర్పాటు, శంకుస్థాపన, నిర్మాణ గతి అన్నవి మరో చరిత్రకు నాంది అని వెల్లడించారు. తొలుత కంపెనీ సారథులు లక్ష్మీనారాయణ్ మిట్టల్, ఆదిత్య మిట్టల్తో మంత్రి అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. ఈ ప్రతినిధుల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. గొట్టా బ్యారేజ్ నీటిని దిగువ ప్రాంతాలకు వదలడంతో రైతులు బ్యారేజీ వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. హిరమండలం గొట్టా బ్యారేజ్ మరమ్మతుల కారణంగా అధికారులు నీటిని దిగువ ప్రాంతాలకి వదులుతున్నారు. విషయం తెలుసుకున్న వందలాది మంది ప్రజలు బ్యారేజ్ వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. నిల్వ ఉన్న నీటిని ఎడమకాలు ద్వారా రైతులకు ఉపయోగపడే విధంగా నీటిని విడిచిపెట్టాలి, కానీ దిగువ ప్రాంతానికి వృధాగా నీటిని విడిచిపెడుతున్నారని నిరసన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షయ వ్యాధిని నివారిద్దాం, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామని జిల్లా వైద్య శాఖ అధికారిని కె అనిత ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య శాఖ వారి కార్యాలయం నుండి స్థానిక 7 రోడ్ల కోడలి వరకు క్షయవ్యాధిని నిర్మూలిద్దాం, ప్రజారోగ్యాన్ని కాపాడుదాం అనే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత మాట్లాడుతూ టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా టీబీ నివారణకు 100 రోజుల కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. జిల్లాలో 2 మిషన్లు, టీబీ డాట్ మిషన్లు ఉన్నాయని, ఈ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా 77 పంచాయతీలను 1000 మంది పాపులేషన్ లెక్కను తీసుకుని 1 కంటే తక్కువ ఉన్న పంచాయతీలను టీబీ ముక్త పంచాయతీగా, 1 కంటే ఎక్కువ ఉన్న పంచాయతీలను సిల్వర్ పంచాయతీగా, 1 లేక 0 ఉన్న పంచాయతీలను గోల్డ్ పంచాయతీలుగా నిర్ణయించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ వ్యాధి బారిన పడిన వారు క్రమం తప్పకుండా 6 నెలలు మందులు వాడినట్లయితే వ్యాధి నివారణ జరుగుతుందని, ఇందుకోసం టీబీ సూపర్వైజర్లు ఉన్నారని, జిల్లాలో 9 యూనిట్లు ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 506 కేసులు ట్రీట్మెంట్లో ఉన్నాయని, టీబీ కేసులు 12 మరియు టీబీ హెచ్ఐవి కేసులు 12 ఉన్నట్లు చెప్పారు. క్షయవ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుందని తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని, చికిత్స ద్వారా నయం చేయవచ్చని ఆమె తెలిపారు. ఈ వ్యాధి బారిన పడిన వారు పోషకాహారం తీసుకోవాలని, రోగ నిరోధక శక్తిని పెంచే అలవాట్లు పాటించాలని ఆమె పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విడుదల స్వీకరణ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ సభ్యులు రావణ సీతారాం పాల్గొని విడుదలను స్వీకరించారు. ఎస్సీ కమిషన్ 59 ఉపకులాలకు ఒక రక్షణ కవచం లాంటిదని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం వెల్లడించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విడతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని విడతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషన్ అధ్యక్షులు ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటించి సమస్యలను తెలుసుకుని చైర్మన్ దృష్టికి తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో పర్యటించి ఇప్పటికే కొన్ని భూ సమస్యలు, ఇతర సమస్యలు పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఏపీ ఎస్సీ కమిషన్ 59 ఉపకులాల సమస్యలు తెలియజేయాలని చెప్పారు. ఎస్సీలకు సంబంధించి మీ సమస్యలు లిఖితపూర్వకంగా అందజేయాలన్నారు. వచ్చిన వినతులను పరిశీలన చేసి కమిషన్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. పలువురు దళిత నాయకులు తెలియజేసిన భూ సమస్యలు, బరెల్ గ్రౌండ్ తదితర సమస్యలు కమిషన్ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. తాను ఎస్సీ కమిషన్ సభ్యులుగా జనవరి 12వ తేదీన బాధ్యతలు చేపట్టడమైందన్నారు. భూ సమస్యలు అవుట్సోర్సింగ్ లో రాస్టర్ అమలు చేయడం లేదని పలువురు ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. పల్నాడు, కర్నూలు దళితులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. విశాఖపట్నంలో వినతుల స్వీకరణలో పలు భూ సమస్యలపై ఫిర్యాదులు అందగా అందులో భీమిలిలో భూ సమస్యలను పరిష్కరించడమైందన్నారు. దళిత నాయకులు గొర్ల నారాయణరావు మాట్లాడుతూ దళితుల సమస్యలను, జిల్లాలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను కమిషన్ సభ్యులకు వివరించారు. కులాంతర వివాహాలకు ప్రోత్సాహక బహుమతులు కమిషనర్ దృష్టిలో పెట్టాలన్నారు. కమిషన్ సభ్యులు దీనిపై దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీఈఈడబ్ల్యూ ఐడీసీ డైరెక్టర్ పిఎంజే బాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె వినాయకం, భూగర్భ గనుల శాఖ ఉప సంచాలకులు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా శ్రీకాకుళం పట్టణంలో సిఐటియు ర్యాలీ నిర్వహించారు. భగత్ సింగ్ స్ఫూర్తితో, సామాజిక స్పృహతో డ్రగ్స్, గంజాయికు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు పేర్కొన్నారు. భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా గంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడలి వద్ద కరపత్రాలు పంచి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
డ్రగ్స్ గంజాయి సమాజాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి అని, దీనికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువకులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వారు కోరారు. ఈ వ్యసనానికి బలైన వారి కుటుంబాలు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు నగరంలో యువ నాయకులు కె పెంచలయ్య డ్రగ్స్ కు వ్యతిరేకంగా యువకులను, ప్రజలను చైతన్యం చేయడాన్ని సహించలేని మాఫియా గుండా గ్యాంగ్ పెంచలయ్యను పట్టపగలు కన్నబిడ్డల ముందే వెంటాడి వేటకొడవళ్లు, కత్తులతో క్రూరంగా నడివీధిలో నరికి చంపారని చెప్పారు. డ్రగ్స్ మాఫియా చేతిలో హత్యకు గురైన పెంచలయ్య వయస్సు 37 సంవత్సరాలు. వారి భార్య, చిన్న బిడ్డలను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిదని, పెంచలయ్య కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు ఆర్ ప్రకాశ్ రావు, మణికంఠ, ఆదినారాయణ, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు కొత్తకోట అప్పారావు, మున్సిపల్ యూనియన్ నాయకులు ఎస్ బలరాం తదితరులు పాల్గొన్నారు. అర్హులైన పేదలకు ఇల్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొండ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు ఇల్లు, ఇంటి స్థలాలు, సాగుభూమి ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శ్రీకాకుళం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం కొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేయాలని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తున్న హామీలు అమలు చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని, భూమి లేని నిరుపేదలకు సాగుభూమి పంపిణీ చేస్తామంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చిన తరువాత వాటి ఊసే ఎత్తకపోవడం అన్యాయమని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన ధర్నా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. దానికి ప్రధాన కారణం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సూపర్ 6 హామీలను అమలు చేయాలనేసి కూటమి ప్రభుత్వం పూనుకున్నది. ఆ సూపర్ 6 హామీలలోనే ఒక మాట వారు కూటమి ప్రభుత్వం వారు ఇచ్చారు. ఏమిటంటే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇల్లు స్థలం ఇస్తూ ఇల్లు నిర్మాణానికి 4 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం మరలా మొన్ననే చెప్పారు, ఉగాది సందర్భంగా ఇల్లు స్థలాలు వెంటనే ఇస్తామన్నారు. ఉగాది పోతా ఉంది, సంక్రాంతులు పోతా ఉన్నాయి, పండగలు వస్తున్నాయి, పండగలు పోతూ ఉన్నాయి. కానీ నిరుపేదలకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఇంతవరకు కూడా ఇల్లు నిర్మాణానికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం శ్రీకారం చుట్టింది. ఆ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పుడు అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, భూమి లేని నిరుపేదలకు సాగుభూమి పంపిణీ చేయాలని, టిడ్కో ఇల్లు లబ్ధిదారులకు స్వాధీనం చేయాలని, జిల్లాలో జరుగుతున్న భూమాఫియాని అరికట్టాలని, అర్హులైన వారికి రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు జి వసంతరావు, వై వేణు తదితరులు పాల్గొన్నారు. శ్రీ అభయాంజనేయ స్వామివారి వార్షికోత్సవం కొత్త వలసలో ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా రాజా మండలం కొత్తవలస గ్రామంలో మారేడుబాక గ్రామానికి చెందిన శ్రీ విద్యోపాసక ప్రతిష్టాపక శ్రీ విద్యోపాసక అగమ ప్రవర ప్రతిష్టాపక సువర్ణసింహ తలాట నగరక కుండల సన్మానితులు, సువర్ణసింహ తలాట మకర కుండల సన్మానితులు బ్రహ్మశ్రీ బాడ సూర్యనారాయణ శాస్త్రి, అలాగే శ్రీ విద్యా ఉపాసక సువర్ణసింహ తలాటక మకర కొండల సన్మానితులు జాడ చంద్రమౌళి శర్మ, అలాగే శ్రీ విద్య ఉపాసక చండీపాట బ్రహ్మశ్రీ జాడ నాగఫణి శర్మ, జాడ బాలచంద్రమౌళి శర్మల ఆధ్వర్యంలో కొత్తవలస గ్రామ పురోహితులు మండలేముల భూషణరావు, శివాలయ అర్చకులు జాడ ప్రసాదరావు, ఆంజనేయ స్వామి అర్చకులు మోహన్ రావు పర్యవేక్షణలు, గ్రామ పురజనులు, భక్తజన బృందం సమక్షంలో సమర్థవంతంగా బుత్విజ్ గణములచే అకాల మృత్యురోష నివారకుడు అయిన శ్రీ అభయాంజనేయ స్వామివారి వార్షికోత్సవం మరియు కళ్యాణోత్సవం అగమయుక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ శర్మ, బాలచంద్రమౌళి శర్మ, నాగఫణి శర్మలు, భూషణ శర్మలు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఉదయం నుండి వినాయక పూజ, పుణ్య వాచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, మండల మండపారాధనలు, అగ్ని ప్రతిష్టాపన ఉదయం 10 గంటల నుండి సర్వ భక్తజనములందరిచే సింధూర తమలార్చన, కుంకుమ పూజలు, పంచలోహ ఉత్సవం, విగ్రహ అభిషేకం, సూర్య నమస్కారాలు,
వార్షికోత్సవ మహోత్సవములు, సంవత్సర కళాభిషేకం, సాయంత్రం 4 గంటల నుండి ఉత్సవ విగ్రహాలతో మహిళలు కలశలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ 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 సువర్చల సహిత అభయాంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. మహాపూర్ణాహుతి కార్యక్రమంతో శ్రీ అభయాంజనేయ స్వామివారి ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమం ముగిసింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస భక్తిజన బృందం, పరిసర ప్రాంత భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కంచెలి మండలం పెద్దకొచ్చేరియాలో నిమ్మతల్లి ద్వితీయ వార్షికోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచెలి మండలం పెద్దకొజ్జిరియా గ్రామంలోని పాసాల వీధిలో వెలసిన శ్రీ 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 నీలమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవాన్ని భక్తి పరవశంతో గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖండ భజన కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉదయం నుంచి ప్రారంభమైన పూజా కార్యక్రమాలు సాయంత్రం వరకు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అఖండ భజనలతో పాసాల వీధి మారుమోగి గ్రామం మొత్తం భక్తిమయంగా మారింది. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులకు సమృద్ధిగా ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఐక్యత, భక్తి భావనలకు ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పొందల ఢిల్లీరావు, పాసాల లోకనాథం, పాసాల తిరుపతిరావు, పాసాల సత్యం, గ్రామ యువత, గ్రామ పెద్దలు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నర్సనపేట పట్టణంలో ఆటోను ఢీకొన్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం తామరాపల్లి సర్వీస్ రోడ్లో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు రాంగ్ రూట్ లో వెళ్తుండగా కోటబొమ్మాల నుంచి వస్తున్న కళాశాల స్టూడెంట్స్ ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మాధురి, ఝాన్సీ, హర్ష, సంతోష్ కు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 లో ఏరియా హాస్పిటల్ కు తరలించారు. స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. జయపురం పంచాయతీ రామతీర్థం జంక్షన్ వద్ద పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. జయపురం పంచాయతీ మండల్ హెడ్ క్వార్టర్స్ రామతీర్థం జంక్షన్ మరియు ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. మండల డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాద్ చేతుల మీదుగా మరియు ఎస్జీఎస్డబ్ల్యూ నోడల్ ఆఫీసర్ ఝాన్సీ శ్రీనాథరావు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, శానిటేషన్ మేస్త్రి పానీకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS